నాగేశ్వర్ గారు, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉత్కంఠభరితమైన ఫలితాలని అందరూ ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ మీ ముందుకు తెచ్చాను. టీడీపీకి సంబంధించి 12 చోట్ల ఆధిక్యం, అలాగే జనసేన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యమైన అభ్యర్థులు నారా లోకేష్ మంగళగిరిలో లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇక నగరిలో రోజా వెనకబడ్డారు. ఇక కడప ఎంపీ స్థానానికి సంబంధించి అవినాష్ రెడ్డికి, అంటే మొదట్లో షర్మిలకి ఈ పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం వచ్చింది, తర్వాత అవినాష్ రెడ్డి ఆధిక్యంలో ప్రస్తుతం 2000 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఈ ట్రెండ్ ఊహించింది. నేను కడపలో నా అంచనా 10% ఓటు వస్తే షర్మిలకు భారీగా ఓటు వచ్చినట్లు లెక్క. అది కడప అసెంబ్లీ సెగ్మెంట్, పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ మించి పెద్ద ఓటింగ్ వస్తుంది అనుకోను. మీకు నగరిలో రోజా కూడా బాగా తీవ్ర వ్యతిరేకత ఉంది స్థానికంగా. ఒక పార్టీలో కూడా అంతర్గతంగా కుమ్మలాట్లు ఉన్నాయి. అందువల్ల అది కూడా ఎక్స్పెక్టెడ్గా సీటే. ఈసారి ఖచ్చితంగా లోకేష్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తారని అనుకున్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం 2 సీట్లు ఓడిపోయినా ఈసారి ఎంటర్ అవుతాడు. నారా లోకేష్కి ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పటిదాకా ఆయన పైన ప్రత్యర్థులు చేసిన ఆరోపణ ఏంటి, నా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు, నామినేటెడ్గా వచ్చాడు, దుడ్డుదారిన వచ్చాడు అన్న విమర్శలు వచ్చాయి. అందువల్ల లోకేష్ మంగళగిరిలో గెలవడం ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, పొలిటికల్గా తనకు తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక కీలకమైన పరిణామం అవుతుంది. ఎందుకంటే లోకేష్ గెలవడం అంటే చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి కావడం ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో ఆ తర్వాత ప్రాధాన్యత కలిగిన లోకేష్ మంగళగిరి గెలవడం. సో అందువల్ల ఎందుకంటే రేపు వారసత్వానికి కూడా అది కీలకమైంది, ఇన్స్టలేషన్ కూడా. సో అందువల్ల ఈ 2 సీట్లు టీడీపీకి ప్రతిష్టాత్మకం. డెఫినెట్గా ఈ 2 టీడీపీ గెలుస్తాయని ఊహించిన సీట్లే. మీకు ఎంపీ సీట్లు చూసినా జగన్ చేసిన పొరపాటుని నేను నెల కింద చెప్పాను. ఒకటి నెల్లూరు ప్రభాకర్ రెడ్డి అనుకోండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తర్వాత మాగుంట, లావు కృష్ణదేవరాయలు. ఈ 3 చాలా బలమైన కుటుంబాలు, చాలా ఆర్థికంగా కూడా బలమైన కుటుంబాలు, ఖర్చు పెట్టుకోగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు. సో కృష్ణదేవరాయల రత్తయ్య కొడుకు, పెద్ద వ్యతిరేకత వ్యక్తిగతంగా చాలా సౌమ్యులు. సో అలాగే మీకు నెల్లూరు వేమిరెడ్డి కూడా. సో అతన్ని కూడా వదులుకున్నారు. అసలు జగన్ చేసిన పొరపాట్లలో ఈ ముగ్గురు వదులుకోవడం. ఎందుకంటే రిసోర్సెస్ ఉన్న నాయకులు, వ్యక్తిగతంగా కూడా మంచి పేరున్నారు. సో అలాంటి నాయకుల్ని కూడా వదులుకోవడం జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు అని నేను నెల్లూరు పరిణామాల సమయంలోనే చాలా డీటెయిల్గా ఒక వీడియో పెట్టాను అప్పుడే. అందువల్ల ఇది ఎక్స్పెక్టెడ్ మిస్టేక్స్. ఇది అంటే జగన్ చేసిన పొరపాట్లలో ఒక ముఖ్యమైనటువంటి పొరపాటు, దాని ఫలితం కూడా బహుశా అనుభవిస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఈ ఎర్లీ ట్రెండ్స్ బట్టి చూస్తుంటే ఓట్ ట్రాన్స్ఫర్ చాలా స్పష్టంగా జరుగుతుంది. నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఓట్ ట్రాన్స్ఫర్ ఇబ్బంది ఉండదు అని. చాలామంది వైసీపీ వాళ్ళు ఆశ పెట్టుకున్నదల్లా ఈ ఓట్ ట్రాన్స్ఫర్ పైన. ఇండిపెండెంట్ ఆఫ్ ద రిజల్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని మొదలు నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్కు ప్రాతిపదిక క్రియేట్ చేసి పెట్టారు. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, టీడీపీలో జనసేనలో కూడా వైసీపీని ఓడించాలన్న కసి చాలా ఎక్కువగా ఉంది. అంటే వైసీపీని గెలిపించడానికి, జగన్ను గెలిపించడానికి వైసీపీ కార్యకర్తల్లో కసి కనిపించలేదు. కానీ చంద్రబాబు నాయుడు వైసీపీని ఓడించాలన్న కసి మాత్రం కూటమిలో కనిపించింది. సో అందులో ఆ కసి వల్ల టీడీపీ జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బీజేపీకి ఓటింగ్ లేదు. బీజేపీకి రావాలంటే టీడీపీ జనసేన ఓట్లే. ఇప్పుడు ఎవరు బీజేపీ వాళ్ళు ఎక్కడ గెలిచినా అది టీడీపీ జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ వల్ల గెలవాలి. సో అందువల్ల టీడీపీ జనసేనలో జగన్ ఓడించాలన్న కసి ఉంది కనుక బీజేపీ వాళ్ళు ఎవరని కూడా చూడరు. సో ఆ రకంగా కసితో పనిచేస్తారు. అందులో ఓట్ ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్టు కూడా కనబడుతుంది. ఇప్పటికైతే ఇది ఎర్లీ ట్రెండ్, వీ కెనాట్ కమ్ టు ఎనీ కంక్లూజన్. కానీ బట్ డెఫినెట్గా పాజిటివ్ ట్రెండ్ కూటమికి ఇప్పటి వరకు అది కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయితే క్లియర్గా జరుగుతున్నట్టు కనబడుతుంది. అవునండి, మీరు అన్నది. ఎందుకంటే ప్రస్తుతానికి జనసేన దాదాపు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే ట్రెండ్స్ వచ్చే కొద్దీ మనకి ఇందాక మీరు అన్నారు ఓటు ట్రాన్స్ఫర్ అనేది, అంటే టీడీపీ అంటే సెఫాలజిస్టుల ఈసారి అన్న మాట ఏంటంటే టీడీపీ ఓట్ల బదిలీ జరిగింది కానీ టీడీపీకి జనసేన ఓట్ల బదిలీ చాలా చోట్ల జరగలేదు అనే ఒక సెఫాలజిస్టులు కొంత మాట చెప్పారు. అంటే ఏంటండి దీన్ని? అది ఉండకపోవచ్చు. అంటే టీడీపీ జనసేన ఓటు మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ అవుతుందని నా అంచనా. ఎప్పుడైనా 2 పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు 100% ఎప్పుడు ట్రాన్స్ఫర్ కాదు. సో డెఫినెట్గా అది 70-80% ట్రాన్స్ఫర్ అయినా బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్ అయ్యేట్ లెక్క. సో అసలు కమ్మ కాపుల మధ్యనే నీకు పొలిటికల్ అలయన్స్ కుదరగలిగిన పరిస్థితి ఉన్నాక ఓట్ ట్రాన్స్ఫర్ ఎందుకు కాదు? డే 1 నుంచి నేను ఇవాళ ఇప్పుడు
ఎర్లీ ట్రెండ్ బట్టి చెప్పడం లేదు. చాలామంది అంటే ఇప్పుడు తెలుగుదేశం లీడింగ్లో ఉంది కనుక సార్ ఇలా అంటున్నాడు అని కాదు. మీరు డే 1 నుంచి నేను మాట్లాడిన వీడియోలో చూడండి, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తూ వచ్చాను. ఇంకా మీకు అంటే స్టిల్ ఎర్లీ ట్రెండ్ కానీ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే ఆల్ ఇండియా ట్రెండ్. మీకు నేను స్టార్టింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఎన్డీఏ కూటమికి వచ్చిన దాంట్లో 50% ఇండియా కూటమికి వస్తుంది. ఫస్ట్ టైం ఆ 50% కన్నా కంపారిటివ్లీ ఇండియా కూటమి ఇంప్రూవ్ అయింది. అవునండి. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే కనుక ఎన్డీఏ 279 సీట్స్ అండ్ ఇండియా కూటమికి వచ్చి 183 స్థానాల్లో అభ్యర్థులు. మామూలుగా కాదు ఇది. ఇదే ట్రెండ్ కనుక చివరి వరకు కొనసాగితే మీకు ఎన్డీఏ కూటమికి పెద్ద దెబ్బ తగులుతున్నట్టే. అంటే అధికారం ఉంటుంది కానీ పెద్ద 189, 283 అంటే ఇండియా కూటమి సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్ అయినట్లే. మామూలు ఇంప్రూవ్ అయినట్టు కాదు. ఇదే ఫలితం కనుక చివరి వరకు ఉంటే. కానీ ఈ ట్రెండ్ నేను మొదటి నుంచి చెప్తున్న ట్రెండ్ ఇంకోటి ఏంటంటే నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా కూటమి పార్టీలు బలహీనపడబోతున్నాయి. మీరు ఇందులో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ చూడాలి. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అయితే వైసీపీకి ఓన్లీ 3 సీట్లలోనే ఆధిక్యత ఉంది, ఎమ్మెల్యే సీట్లు. ఎంపీలు అయితే ఎక్కడ ఒక కడపలోనే ఆధిక్యత కనబడుతుంది. సో అందువల్ల ఒరిస్సాలో బిజు జనతాదళ్ ఇప్పటికి లీడ్లో ఉన్నట్టుంది. సో అంటే ఎన్డీఏలోని ఇండియా కూటమిలో లేని పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ దెబ్బతింటుంది అని అంటున్నారు. ట్రెండ్ ఇంకా రాలేదు. బట్ స్టిల్ తృణమూల్ కాంగ్రెస్ అన్అఫీషియల్గా అఫీషియల్గా ఇండియా కూటమిలో ఉన్నట్టు లెక్క. అందువల్ల రోజు రోజుకు నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా అనే పొలిటికల్ స్పేస్ కృషించిపోతుంది. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య టోటల్ పోలరైజేషన్ దేశంలో జరుగుతుంది. ఇది కూడా ఇండియా కూటమి నెంబర్ పెరగడానికి బహుశా ఒక కారణం కావచ్చు, ఇఫ్ దిస్ రిజల్ట్ హోల్డ్స్ ఈవెన్ టిల్ ద ఎండ్.